కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులేపి కొదువతో నిన్ను కుమిలెదనా. కొదువతో నిన్ను కుమిలెదనా. నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా నీవే నా నీవే నా నీవే నా వెంబడించిన బండకు. నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండకు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధి సంకల దేవానికి స్తోత్రం. సంపదల గని అయిన యేసయ్యానికి స్తోత్రం. సర్వకృపానిధివి సంపదల గనివి. సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దయచేసి లేచి నిలబడదామంటే చప్పలు కొడదాం. నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యానికి స్తోత్రం. నీ ముఖాంతరములో నుండి నీ ముఖము మాపై ప్రకాశింప చేయమని అడుగుతున్నామయ్యానికి స్తోత్రం.
కదలని సీయోను కొండపై నిత్యము కదలని యేసయ్యా సీయోను కొండపై స్వరమెత్తి యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా దేవా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నిత్యము కదలని సీయోను కొండపై ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యా సీయోను కొండపై యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా యేసయ్యా పాడదాం యేసయ్యా 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 చివరిసారిగా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదనా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులేసయ్యా కొదువతో నేను కుమిలెదనా నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా యేసయ్యా నా బలమంతా నీవేనయా
అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. యేసయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, అవునయ్యా తండ్రి, దేవా నీ వైపే నేను చూస్తున్నాను. నీవే ఆధారం, నీవే నా కొండ. అలలు లేచిన, తుఫాను లేదురైనా, దేవా ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా. నీవే 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 నా దేవుడు అయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే. హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి. యేసయ్యా, నీకే స్తోత్రం. నా బలము నీవే, నా కొండ నీవే, నా ఆధారము నీవే. దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. సంగమంతా బిగ్గరగా స్వరమెత్తి, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత అద్భుతకరుడైన దేవుడు ఈ వారమంతా కూడా ఈ యొక్క అంశానికి వచ్చి మనం ధ్యానం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతించే అవకాశం కూడా దేవుడు ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. జయించు ఆయుధములు అనే అంశానికి వచ్చి గత 5 రోజులు మనం ధ్యానం చేశాం. ఇది 6వ రోజు. ఈరోజు కూడా ఇదే ధ్యానం చేయబోతున్నాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణాలు బలము గలవై ఉన్నవి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఆయుధాల్లో మొదటి ఆయుధం ఏంటంటే సిలువ శక్తి, ద పవర్ ఆఫ్ ద క్రాస్. రెండవది ద పవర్ ఆఫ్ కాన్సక్రేషన్, అర్పణలోని శక్తి. ద పవర్ ఆఫ్ ద వర్డ్, వాక్య శక్తి. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మశక్తి. ద పవర్ ఆఫ్ డిక్లరేషన్, ప్రకటన శక్తి. అయితే ఈరోజు ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అనుకూల శక్తి ప్రభావము. అనుకూల శక్తి ప్రభావం. చాలాసార్లు చాలా ప్రభావాలు మన మీద పడుతూ ఉంటాయి. లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ us. రకరకాలైన ఇన్ఫ్లుయెన్సెస్. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే కొన్నేమో పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. చూడండి, బైబిల్ చాలా అద్భుతమైన గ్రంథం, చాలా మంచి గ్రంథం. దీంట్లో అన్ని విషయాలు చాలా స్పష్టంగా చాలా చక్కగా మనతో పంచుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33లో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. డు నాట్ బి డిసీవ్డ్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. డు నాట్ బి డిసీవ్డ్. మోసపోకుడి, మోసపోకుడి. మళ్ళీ చెప్తున్నాను, మోసపోకుడి. మళ్ళీ మీకే చెప్తున్నాను, మోసపోకుడి. అలాగే దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు వేరే వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేయటం వేరు, మనమే మోసపోవటం వేరు. డు నాట్ బి డిసీవ్డ్. ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్ హ్యాబిట్స్. ఈ యొక్క చెడు సహవాసం, దుష్ట సాంగత్యం మంచి నడకని చెరిపేస్తుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. And have no fellowship with the unfruitful works of darkness, but rather expose them. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో, చీకటి క్రియల్లో పాలివారమై ఉండక వాటిని మనం ఏం చేయాల్సిన వాళ్ళగా ఉన్నామంటే ఖండించవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే అంధకార క్రియల్లో పాలివారమై ఉండక వాటితో మనము చీకటి క్రియల్లోతో సహవాసం చేయకుండా వాటిని ఖండించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడి వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే జారుడుగా ఉన్నాడా, అంటే ఏ విధమైనటువంటి వివాహము కాకుండానే వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాడిగా ఉన్నాడా, అతనితో సహవాసం చేయకూడదు. లోబి అనగా పిసినారితనంతో ఉన్నాడా, అతనితో సహవాసం చేయకూడదు. విగ్రహారాధికుడుగా ఉన్నాడా, అతనితో సహవాసం చేయకూడదు. తిట్టుబోతుగా ఉన్నాడా, ప్రతిసారి కూడా ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టేవాడిగా ఉన్నాడా, అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. తాగుబోతులుగా ఉన్నారా, అయితే తాగుబోతుతో సహవాసం చేయకూడదు. దోచుకునేవాడిగా ఉన్నాడా, అయితే అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. We have to be very careful. What kind of a company that we are having, what kind of a friendship that we are having, ఎలాంటి సాంగత్యం మనకుంది, ఎలాంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నాం,
దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ విషయాన్ని గ్రహించి మన జీవితాన్ని సరిచేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ది వర్డ్స్ దట్ యు హియర్, ద రీజనింగ్ ఆఫ్ దోస్ అరౌండ్ యూ. నీవేం మాటలు వింటున్నావు? వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దట్ యు ఆర్ హియరింగ్ ఆల్ ద టైమ్? నీవు ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లో నువ్వు చిక్కుకుని ఉన్నావు? నీ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి? నీ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది? నీ స్థాయిని దిగజార్చేటటువంటి విధానంలోకి వెళ్ళకూడదు. నీ యొక్క జీవితం వేరే వాళ్ళని ప్రభావితం చేసేదిగా, అనుకూలమైన ప్రభావం వాళ్ళ మీద పడేదిగా ఉండాలి, కానీ నీ ద్వారా వేరే వాళ్ళు నశించేటటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాజ్ ఎ రోల్ మోడల్ టు అదర్ పీపుల్, వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. ఎన్నో రకాలైనటువంటి సవాళ్లు మన జీవితంలో ఎదురైనప్పుడు, ప్రతి విధమైన ఎంతో కాలంగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి, చాలా కాలంగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఆ పాపాలను నువ్వేం చేయాలంటే వాటినన్నిటినీ విరక్కొట్టి పటాపంచలు చేసి వాటిలోంచి బయటకు వచ్చేసేయాలి. మెనీ సిన్స్ ఆర్ కంట్రోలింగ్ అవర్ మైండ్, సమ్ సిన్స్ ఆర్ కంట్రోలింగ్ అవర్ బాడీ, సమ్ సిన్స్ ఆర్ కంట్రోలింగ్ అవర్ థాట్స్. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనం బయటకు రావాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. When you face temptation, apply these truths to your heart. ఈ సత్యాన్ని తీసుకుని వెళ్ళి నీకు ఎప్పుడైతే శోధనలు వస్తున్నాయో ఈ శోధన ప్లేస్లో వీటిని పెట్టినట్లయితే నువ్వు జయించడానికి అవకాశం ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే విక్టరీ విల్ నాట్ కమ్ ఆటోమేటికలీ. విజయం అనేది దానంతట కాదే, అదే వచ్చేయదు. మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్. దానికోసం మనం పోరాడాలి. ఎక్కడైతే కొన్ని ఏరియాస్లో నువ్వు బంధించబడి ఉన్నావో, కొన్ని ఏరియాస్లో పాపములో చిక్కున్న ఉన్నావో, కొన్ని ఏరియాస్లో నీవు వాటి అలవాట్లో పడిపోయి ఉన్నావో, కొన్ని ఏరియాస్లో నీవు ఏ విధంగానైతే మరి బంధకాల్లో ఉన్నావో వాటన్నిటిలో నుంచి నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం అందరం కూడా ఇలాంటి చీకటి క్రియలన్నిటి నుంచి కూడా మనం బయటికి వచ్చేటటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన గుంపులో ఉంటే ప్రార్థన శక్తి నీ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆరాధించే గుంపులో ఉంటే ఆరాధన ప్రభావం మన మీద చూపిస్తుంది. వాక్యాన్ని ధ్యానించే గుంపులో ఉంటే వాక్యం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. సిల్లీగా సరదాగా టైం పాస్ చేసేవాళ్ళు గుంపులో ఉంటే మనం కూడా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇన్స్టాగ్రామ్, కెన్ యూ గివ్ బ్యాక్ మై టైం? ఇట్ విల్ నాట్ గివ్ యూ. ఫేస్బుక్, విల్ యూ గివ్ మై టైం బ్యాక్? ఇట్ వోంట్ గివ్ యూ. వాట్సాప్, ఆర్ యూ విల్లింగ్ టు గివ్ మై టైం బ్యాక్? ఇట్ వోంట్ గివ్ యూ. స్నాప్చాట్, కెన్ యూ గివ్ మై టైం బ్యాక్? It won't give you. Any social media platform will not give back the time that was consumed in front of those apps. ఆ యాప్స్ ఎదుట నీవు ఎంత టైం అయితే వేస్ట్ చేసావో, ఏ వీడియో గేమ్ అయితే నీ టైం కన్స్యూమ్ చేసిందో, ఏ వీడియో గేమ్ అయితే నీ జీవితంలో మెజారిటీ ఆఫ్ టైం అనేటటువంటిది కన్స్యూమ్ చేయడానికి కారణమైందో అది నీ జీవితంలో తిరిగి మళ్ళా రాదు. అదే టైంలో నీవు నీ కెరీర్ గురించి ఆలోచన చేసి, నీ చదువు గురించి ఆలోచన చేసి కొంచెం చదువుకుంటే నీ జ్ఞానం వచ్చేది. నువ్వు కనీసం వారానికో నెలకన్నా ఒక్క బుక్ అయినా చదివితే నీ జ్ఞానం వచ్చేది. కానీ బుక్స్ చదివేవాళ్ళు తక్కువైపోయారు. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తూ ఉంది? ప్రియ సహోదరి సహోదరులారా, ఆల్వేస్ సరెండర్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్లీ పీపుల్. భక్తి కలిగినటువంటి వాళ్ళతో నీ చుట్టూ ఉండేటట్టు చూసుకో. ప్రార్థనా పరులు నీ చుట్టూ ఉండేటట్టు చూసుకో. దైవ భయం కలిగిన వారు నీ చుట్టూ ఉండేటట్టు చూసుకో. నిన్ను ప్రోత్సహించే వారు నీ జీవితంలో ఉండేటట్టు చూసుకో. నీ జీవితం మీద ఫోకస్ లేకుండా ఎందుకు బ్రతుకుతున్నావు? ఫోకస్ లేని జీవితం మంచిది కాదు. గురి లేని జీవితం దరి చేరలేదు కదా. అందుకనే ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయుధాలు ఇచ్చాడు, కానీ ఆయుధాలు ఇచ్చిన ఆయుధాలను ఉపయోగించే నీవు, వెపన్స్ టు ఓవర్కమ్, జయించు ఆయుధాలు. ఈ ఆయుధాలు కలిగినటువంటి నీవు, శిలువ శక్తి కలిగిన నీవు, అర్పణలోని శక్తి కలిగిన నీవు, వాక్య శక్తి కలిగిన నీవు, ఆత్మశక్తి కలిగిన నీవు, ప్రకటనలో శక్తి కలిగిన నీవు, ఏ విధమైనటువంటి శక్తి ప్రభావం నీ మీద ఉంది? వ్యతిరేక శక్తిలో, అనుకూల శక్తిలో. అనేక మంది వాక్యం మీద, వాక్యము చదువుట యందు సమయాన్ని గడపక, ప్రార్థన చేయుట యందు సమయమును గడపక,
దేవుని ఆరాధించట యందు సమయాన్ని గడపక ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో, ప్రియ సహోదరి సహోదరులారా, వారి జీవితంలో వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? టైం పాస్, టైం పాస్, టైం పాస్. టైంను అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. విలువైన సమయం మళ్ళీ మన జీవితంలో రాదు సుమా. గనుక అనుకూలమైన ప్రభావం నీ మీద ఉండాలి. దుష్ప్రభావం నీ మీద ఉండకూడదు. దుష్ట సాంగత్యంలోకి వెళ్ళకూడదు. మన జీవితమును దేవుని వైపు తిప్పుకుని దేవుని మహిమార్థమై జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ఈ ఆయుధాలన్నీ జయించడానికి మనకు ఉపయోగపడును కాక. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ వాక్యం గొప్పది, నీ వాక్యం ప్రభావం గలది, నీ వాక్యం ఎంతో గొప్పది నాయన. ఇలాంటి గొప్ప వాక్యాన్ని కలిగినటువంటి మేము ఆధ్యాత్మికంగా బలం పొంది నీ కొరకు జీవించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచమని, దయ చూపించమని, నీ సన్నిధి కాంతిని ప్రసన్నత మాతో కూడా ఉంచమని యేసయ్యా, ఈ వారాంతంలో మేమందరం కూడా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మా సమయంతో వృధా అయిపోతుంది. మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో కడగండి. పవిత్రమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయండి. జయించే ఆయుధాలు మాకు ఇచ్చారు. ఈ ఆయుధాలను ఉపయోగించుకుని మా జీవితాన్ని దారిలో పెట్టుకోవడానికి, నీ దారిలో పెట్టుకోవడానికి, నీ దారిలో నడవడానికి, గమ్యం చేరడానికి, గురిని లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సహాయం దయచేయండి. మా తప్పులను క్షమించండి. మా దోషములను మన్నించండి. నీ అడుగు జాడల్లో నడుచుకుని గొప్ప భాగ్యం మాకు దయచేయండి. యేసయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసే వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకు సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఈ సాటర్డే ఈ విధంగా దేవుని ఆరాధించేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. రేపు చక్కటి ఆరాధనలు జరగాలి. అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడాలి. అనేక మంది దేవుని వాక్యం విని దీవించబడాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందండి. అలాగే ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా దేవుని మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయపడాలి. సోమవారం మరొక నూతన అంశం ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. కృప మనందరికీ తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.